హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. దేవీ నవరాత్రులు 4వ రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూద్దురు. కానీ ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి, బాగున్నాయి అనుకుంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే, డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నైట్ వర్షం పడినట్టుందండి. నైట్ కూడా నాకు కాదు, నాకు తెలిసి తెల్లవారుజామున 3-4 ఆ టైంలో ఏమన్నా వర్షం పడిందేమో. మొక్కలన్నీ కూడా తడిచిపోయి ఉన్నాయి. చైర్స్ అదంతా, ఫ్లోర్ కూడా ఏంటంటే తడిచింది కానీ కొంచెం గాలికి ఆరిపోయినట్టుంది. వర్షం అయితే పడింది, కాకపోతే పెద్ద వానేం పడుండదు. మొక్కల వరకు తడిచాయి, ఫ్లోర్ వరకు ఏదో అట్లా తడిచిందనమాట. అయితే నేను మొక్కలకి ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉంటాను కదా. కట్ చేసిన ప్రతిసారి ఒక 10 డేస్కి 15 డేస్కి కొంచెం చిగురు స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఒక 10-15 డేస్కి చిగురు వచ్చిన ప్రతి చోట ఏంటంటే మొగ్గ వచ్చేసి పువ్వులు పోస్తాయి అనమాట. ఎవరైనా చిన్న టిప్ అండి, కుండీల్లో ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే హైట్ ఎక్కువ పెరగనీయకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటుంది. కట్ చేసిన చోట చిగురు వచ్చి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. నేను ఫాలో అయ్యే టిప్ ఇదే అనమాట. అంటే కుండీల్లో ఎలా పెంచుతున్నారు అంత చక్కగా అని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని. అంటే నన్ను రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు, అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా అనమాట. నన్ను బయట పర్సనల్గా అడుగుతూ ఉంటారు, వీడియోస్లో కమెంట్స్ కింద అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. కొమ్మలు ఎప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటే హైట్ ఎక్కువ పెరగదు, ఉన్న మట్టి సరిపోద్ది అనమాట. హైట్ ఎక్కువ పెరిగే కొంది మట్టి కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చిన్న మొక్కగానే అలానే ఉంచేసామనుకోండి, అంత పెద్ద మట్టి అయితే ఏం అవసరం ఉండదు. కట్ చేస్తూ ఉంటే చిగురు వస్తూ ఉంటుంది, ఎక్కువ కొమ్మలు వస్తాయి, పువ్వులు వస్తాయి అన్నమాట. అట్లా చిన్న టిప్ అండి, ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి, అందుకనే చెప్తున్నా అనమాట. ఇంకా మొత్తం కూడా కడుక్కొచ్చేసి ముగ్గేస్తున్నానండి. ముగ్గేసి పసుపు కుంకుమ కూడా ఒక్కటేసారి వేసేద్దాము అని చెప్పేసి వేస్తున్నాను అనమాట. ముగ్గు వేసేది రోజు మీరు వీడియోస్లోనే చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పేసి ఈరోజు కడగటం ఓడవటం అదంతా కూడా నేను వీడియోస్ ఏమీ తీయలేదు. రోజు చూస్తున్నారు కదా, ఈరోజు ఎందుకులే అని చెప్పేసి తీయలేదనమాట. ఇంకట్లా బయట వాకిట్లో నేను రోజు చేసే పనే అండి. బయట వాకిట్లో ముగ్గేసుకున్న తర్వాత బయట క్లీనింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి లోపల కూడా ఊడ్చేస్తానమాట. ఊడ్చేసి ఎక్కడన్నీ సర్దేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మవారికి నైవేద్యం ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి చూస్తా అనమాట. అంటే ముందు రోజు చూసుకుంటా, రేపు అమ్మవారికి ఏమి నైవేద్యం ఉంది, ఏం అవతారం అమ్మవారికి రేపు అని చెప్పేసి. అదే దసరా నవరాత్రులు కాబట్టి మనకి ఈ 9 రోజులు మనకి నవరాత్రుల వీడియోసే వస్తాయి కాబట్టి చెప్తున్నా అనమాట. ముందే చూసుకుంటా. అంటే మామూలుగా డైలీ రొటీన్ వ్లాగ్స్లో మనం విడిగా రేపు పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలి పిల్లలకి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాం కదా. అట్లానే అమ్మవారికి ఏం ప్రసాదం చెయ్యాలి అని చెప్పేసి ముందు రోజే చూసుకుంటా అనమాట. ఈరోజు రవ్వ కేసరి చెయ్యాలి అని చెప్పారు. దానికోసం రవ్వ కేసరి అయితే చేశానండి. ప్రాసెస్ అదంతా నేనేమి షూట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మధ్య తెలియకుండానే వ్లాగ్స్ కొంచెం లెంత్ ఎక్కువైపోతున్నాయి. అందుకని చెప్పేసి చాలా వరకు కట్ చేశానమాట. ఈసారి ఎప్పుడైనా రవ్వ కేసరి ఎలా చేశాను అనేది రెసిపీ కావాలి అంటే చెప్పండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను చూసి ఈవెన్ ఒక షార్ట్ వీడియో అయినా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది అబ్బా, అర్థం చేసుకోండి. అంటే పొయ్యి మీద పెట్టంగానే రవ్వ కేసరి వచ్చేసిందా అని చెప్పేసి అనమాకండి అబ్బా. ప్రాసెస్ నేను అదంతా ఏం షూట్ చేశాను నిజం చెప్పాలంటే, కాకపోతే ఎడిటింగ్లో మొత్తం వెళ్ళిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పేసి జస్ట్ రవ్వ కేసరి చేశానని మాత్రమే చూపించాను. ఒక పక్కన నేను నైవేద్యం అమ్మవారికి చేస్తూ ఉంటే మా ఆయన ఇక్కడ అలంకరణ చేస్తూ ఉన్నారనమాట. రవ్వ కేసరి చాలా ఫాస్ట్గా అయిపోద్దండి, ఎక్కువ టైం పట్టదు. రోజు ఏంటంటే నేను నైవేద్యం చేసేంత వరకు మా ఆయన ఇక్కడ క్లీనింగ్ కానీ అలంకరణ కానీ చేసేస్తారు. ఈరోజు నేను చేసే నైవేద్యం తొందరగా అయిపోయేసరికి ఇంకా నేను కూడా వచ్చేసాను అనమాట. ఓ పక్కన మా ఆయన పువ్వులు అవన్నీ పెడుతూ ఉన్నారు, నేనేమో ఇంకా దీపారాధన చేయాలి అని చెప్పేసి దీపారాధన కుందుల్లో ఆయిల్ వేసేసుకొని ఒత్తులు వేసేసుకొని తర్వాత కర్పూరం కడ్డీలు అవన్నీ కూడా 1 by 1 సర్దేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇద్దరము కూర్చున్నాం కదా. మామూలుగా అయితే కొంచెం లేట్ అవుతుంది, నేను నైవేద్యం దగ్గర కొంచెం లేట్ అయితే, కానీ ఈ రోజు మాత్రం కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది అనమాట.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏం అనుకోమాకండి, వాయిస్ కొంచెం లడ్డుగా వస్తుంది. నేను చాలా ట్రై చేస్తున్నా మంచిగా ఉంటుందేమో అని, కానీ లేదబ్బా వాయిస్ నాకు ఏ రోజుకి ఆ రోజు ఈ రోజుతో మంచిగా అయిపోద్ది, నెక్స్ట్ డే నుంచి వ్లాగ్స్కి మనం వాయిస్ మంచిగా ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ అబ్బే లేదబ్బా ఏంటో అసలు రావట్లేదు. దగ్గర దగ్గర ఒక 4-5 days అవుతుంది వాయిస్ గొంగురు పోవడం అంటే మరీ నన్ను ఇబ్బంది పెట్టేలాగా కాదులే, కానీ ఫస్ట్ 2 days మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. తర్వాత నుంచి ఏంటో లడ్డుగా ఉందబ్బా. నేను మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, మరి మీరు వినేటప్పుడు మీకు ఎలా ఉందో నాకు తెలియదు. వాయిస్ ఇంకంత బాగా ఏమీ రాలేదనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా, కొంచెం పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉంటే. నేను మాట్లాడుతుంటే నత్తిలాగా మాట కూడా రావట్లేదు అనమాట. ఇంకా చూసుకొని వాయిస్ మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ వాయిస్ ఇస్తా ఉన్నాను. కొంచెం అర్థం చేసుకొని చూస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ పూజ అయితే చేస్తున్నామండి. అదే మామూలుగా రోజు చేసేదే, మొత్తం దీపం ధూపం నైవేద్యం ఇవి మనకి మెయిన్ కదా. ఇంక అట్లా దీపం పెట్టేశాను, మా ఆయన ఒక పక్కన ధూపం వేస్తూ ఉన్నారు, నేనేమో ఇక్కడ ప్రసాదం అయితే అమ్మవారికి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము కుంకుమ పూజ చేసుకుంటాం అమ్మవారికి. కుంకుమ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తామన్నమాట. చాలా సింపుల్ అండి, హడావిడి అస్సలు ఉండదు. చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటాము. అంటే ఎక్కువ హడావిడి చేసే సిచ్యువేషన్ కాదు, చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇక మనం ఎలా చేస్తామో అలాగే చేద్దాము అని చెప్పేసి సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకలాగా అలవాటైపోయి ఉంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇది చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇంతేనా, ఇంకా ఉండాలి కదా, అలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తప్పొప్పులు ఏమన్నా ఉంటే మేము అమ్మవారి పాదాల దగ్గరే వదిలిపెట్టేసి మాకు తెలిసింది మేము చేయగలిగింది మాకు తోచింది అయితే చేస్తూ ఉన్నాము. ఈరోజు పూజలో పిల్లలు కూర్చోలేదు కదా, నేను మా ఆయన ఇద్దరమే కూర్చున్నాము. వీళ్ళు ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్నమాట. అయితే ఏమైంది, లోపల కిచెన్లో ఉన్నారు పిల్లలిద్దరూ. మాకు టంగ్ 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 అని సౌండ్లు వినపడుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పేసి మేము సైలెంట్గా కూర్చొని పూజ చేస్తున్నాం. అంటే పూజ చేసేటప్పుడు ఎందుకులే మళ్ళీ ఇంకా అవన్నీ ఏం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఏం అడగొద్దు కదా అని మేము అమ్ముగా ఉన్నాం. కానీ మధ్యలో వచ్చి చైత్ర మేము చికెన్ బిర్యానీ వండుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తా ఉంది. మేము విన్నట్టు పూజ చేసుకుంటున్నాం అనమాట. తీరా చూస్తే వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా, ఒకళ్ళేమో దోశలు పోస్తున్నారు, ఒకళ్ళేమో అంట్లు తోముతున్నారు. నాకేమో అర్థం కాల. అరే ఏంద్ర మిమ్మల్ని ఫ్రెష్ అయ్యి పూజలో కూర్చోమంటే ఇక్కడ అంట్లు ఒకళ్ళు తర్వాత దోశలు పోసుకుంటూ కూర్చున్నారు ఏంద్రా అంటే, వాడంటాడు అమ్మా నువ్వు తర్వాత అయినా నువ్వు చెయ్యాలి కదమ్మా, అందుకే నీకు హెల్ప్ చేద్దామని చెప్పేసి చేస్తున్నామని వాడు, అమ్మ నాకు కూడా వచ్చు మా దోశలు పోయడం, నేను కూడా మంచిగానే చేస్తాను మా అని చెప్పేసి ఆమె, ఇంకా ఒకళ్ళు చక్కగా పనులు అయితే నాకు హెల్ప్ చేయాలని చేస్తున్నారనమాట. అయితే నేను వాళ్ళు చేస్తున్నారు అని హ్యాపీగానే ఉంది, చేసే ఏజ్గా చిన్న పిల్లలే కదండి, అయినా కూడా నాకు హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉంది చూడండి, దానికి నాకు చాలా ముచ్చటేసింది. అయితే వాళ్ళు చేసే పనులేమో కానీ నాకు ఎక్స్ట్రా పనులు ఉంటాయండి. వంటగది మొత్తం అంతా కంపు చేశారు వాళ్ళు చేయడం ఏమో కానీ. చైత్ర దోశలు పోసిందా, ఆ స్టవ్ నిండా పూసింది, తర్వాత పెనమంతా మాడబెట్టేసింది. చూసుకున్నా అనమాట. చూసుకొని అంటే దోశలు వాళ్ళు పోసినవి సరిపోలేదు కదా, మళ్ళీ మేము కూడా తలకు 2 దోశలు పోసుకొని తినేసాము. నిన్న ఆల్రెడీ దోశలే అండి, ఈ రోజు కూడా దోశలే, ఇంకొంచెం పిండి ఉండింది, రేపు కూడా దోశలు పోసానంటే ఇంకా మా వాళ్ళ ఇంట్లో నన్ను కొడతారు, అందుకని చెప్పేసి ఆ పిండితో ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇక ఈ స్టవ్ అంతా మొత్తం ఆగం చేశారండి, నా తల ప్రాణం తోక్కొచ్చింది దీన్ని క్లీన్ చేయడానికి. కడగొచ్చు, కాకపోతే నేను కడిగిన స్టవ్వే అండి, నీట్గా ఉన్న స్టవ్ని ఆమె ఇలా చేసింది. మళ్ళీ కడగడం ఎందుకులే అని చెప్పేసి వేస్ట్ క్లాత్ ఏదో ఉంటే దాన్ని తీసుకొని తుడిచేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి, నేను కడిగినా మళ్ళీ వంట చేస్తే ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. ఇంకా అందుకని ఎందుకులే కడగడం, తుడిచేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి నీట్గా తుడిచేసాను అనమాట. ఇంకా అక్కడ తుడిచేసి బట్టలు ఆరేద్దామని చెప్పేసి వచ్చానండి. ఎందుకనో తెలియదు, పొద్దున్నుంచి బాగా తలనొప్పిగా ఉంది. నేను కొంతసేపు పడుకొని లేచానమాట. మా వాళ్ళు దోశలు తినేశారు కదా, ఏమంత ఆకలి అనలేదు. సరే దోశలు తిన్నారు లేటుగా. ఇప్పుడు మనకి ఈ సెలవులు అన్నాళ్ళు మాకు టిఫిన్ కానీ లంచ్ కానీ అన్నీ లేటే అవుతున్నాయి. పిల్లలు పొద్దున్నే వాళ్ళకి ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి ఇంట్లో అవి తినేస్తున్నారు లేవగానే.
తర్వాత మాతో పాటు టిఫిన్ చేస్తున్నారు. లంచ్ కూడా లేటే అవుతుంది. వాళ్ళు ఇప్పుడప్పుడే ఏం అడగరు కదా అని చెప్పేసి పడుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాను. తలనొప్పి మాత్రం తగ్గట్లేదనమాట. అందులోనూ ఏంటంటే నేను ఆయిల్ అసలు పెట్టట్లేదు. దసరా నవరాత్రులు అన్నాళ్ళు అసలు నిజం చెప్పాలి అంటే నేను నవరాత్రులు స్టార్ట్ చేయకముందు భయపడింది కూడా అదే. ఎందుకనంటే నవరాత్రులు అంటే రోజు తలస్నానం చేయాలి, కొంచెం బాగాలేదు, బాడీ సపోర్ట్ చేయట్లేదు కదా, చేయగలనో లేదో అని చెప్పేసి అనుకున్నా. ఇక అమ్మవారికి దండం పెట్టేసుకొని రోజు తలస్నానం అయితే నేను చేయలేను, ఫస్ట్ రోజు చేస్తాను. మరి అంతే కదండి, మనం ఎంత చేయగలమో అంతే చెయ్యాలి. అందుకని చెప్పేసి తలస్నానం నేను చేయలేను అని చెప్పేసి మామూలుగానే స్నానం చేసేసి పూజలు చేసుకుంటున్నాను అనమాట. అయితే అసలు తలనొప్పి వచ్చేసింది. ఆయిల్ కూడా పెట్టట్లేదు. ఆయిల్ పెట్టకుండా ఉండేసరికి ఈ ఫుల్ బాడీ పెయిన్స్ అండి. నేను నవ్వుతున్నాను కానీ మామూలుగా రెగ్యులర్గా అంటే నవ్వు వస్తుంది, పిల్లలతో పాటు నవ్వుతున్నాను, బాగున్నాను, కానీ నాకు బాడీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక మూలలో కూర్చున్నాను అనుకోండి, నాతో పాటు పిల్లలు కూడా కూర్చుంటారు. ఈ గోలంతా ఎందుకులే అని చెప్పేసి కొంచెం నవ్వుతూనే ఉన్నా. బాడీ సపోర్ట్ చేయకపోయినా ఎలా ఉన్నా అట్లా ఉన్నాను. కానీ ఈరోజు అసలు నా వల్ల కాలేదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకొని లేచినా కూడా ఎందుకనో నాకు అంత మంచిగా అనిపించలా. మళ్ళీ పని ఉంటుంది కదా అని చెప్పేసి ఉన్నట్టుండి లేచి బట్టలు ఆరేయడం కూడా మర్చిపోయానండి. బట్టలు ఆరేసి పిల్లలకి ఈరోజు లంచ్ కూడా కొబ్బరి అన్నం చేద్దాము అని చెప్పేసి, అదైతే తొందరగా అయిపోతుంది. వీళ్ళకి ఏంటంటే అన్నం కూర వండి పెట్టేదానికంటే ఇట్లాంటివి ఏమైనా చేస్తేనే ఇష్టంగా తింటారు. ఈ పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఉన్నట్టుండి మెలకు వచ్చిందనమాట. సడన్గా లేచి చూసి ఇంకేం చేయాలి అని అంటే కొబ్బరి ఉంది కదా, అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు కొడతా ఉన్నాం కదా, ఇంకా అట్లా వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి సరే కొబ్బరి అన్నం చేద్దామని స్టవ్ మీద అన్నం పెట్టేశాను. ఈ కొబ్బరి మొత్తం చాలా ఈజీ అండి, తక్కువ టైమే పట్టిద్ది. కొబ్బరి మొత్తాన్ని తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం మిక్సీలో వేసుకోవాలి. పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా. ఇప్పుడు మనం కొబ్బరిని తురిమితే ఎలా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది కదా, అట్లా చేయాలి. ఇంకొకటి ఇది పచ్చి కొబ్బరి అయినా కూడా ఏంటంటే ఇది కొట్టి ఒక 2 రోజులు అలా అవుతుంది కాబట్టి కొంచెం డ్రై అయినట్టు వచ్చింది, పచ్చి పచ్చిగా ఏం లేదు. అందుకని నేను మిక్సీలో వేసినా కూడా మనకు పేస్ట్ అవ్వాల. ఇంకొకటి నేను ఒక చుక్క నీళ్లు కూడా పోయలేదండి, జస్ట్ నేను కడిగాను కదా, ఆ కడిగితే ఏదో కొంచెం అట్లా ఉంటాయి కదా చిన్న చిన్న డ్రాప్స్, అవే ఉన్నాయి కానీ సపరేట్గా నేను వాటర్ అయితే ఏం వేయలేదు. ఇంకా అవన్నీ ఏం వేయలేదు కాబట్టి కొంచెం మనకి ఎండు కొబ్బరి ఎలా వచ్చింది తురిమినట్టు అలా వచ్చిందనమాట. ఇంకా అట్లా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా అండి. చాలా సింపుల్ అనమాట. ఒక స్టవ్ మీద చిన్న బాండీ లాంటిదో ఏది ఉంటే అదండి, బాండీయో డేషానో ఏదో ఒకటి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, వేరుశనగపప్పు, ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం ఏమంటారు పులిహోర తాలింపులో మనం అన్నీ వేసేస్తాం కదా, మొత్తం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ ఎలా అయితే వేస్తామో సేమ్ అవే అండి. అన్నీ వేసిన తర్వాత కొంచెం దీంట్లో నేను పసుపు కూడా యాడ్ చేశాను. కొబ్బరి అన్నంలో చాలా మంది పసుపు వేయరు, కానీ నేను వేస్తా అండి. కొబ్బరి కూడా మనం తురిమాం కదా, తురిమిన కొబ్బరి కూడా వేసేసి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి మాడేంత వరకు ఏం అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చేస్తే సరిపోద్ది. తర్వాత మనం అన్నం వండి పెట్టుకున్నాం కదా, వండిన అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్ అండి, మనకి టైం తక్కువ పట్టిద్ది. కొబ్బరి కూడా మనం అట్లా వదిలేసామనుకోండి బూజు పట్టిపోయి పాడైపోతుంది కదా, ఇంక అట్లా వేస్ట్ అయిపోయేదానికంటే ఇట్లా కొబ్బరి పచ్చడి కానీ, నేను కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగా చేస్తా, కొబ్బరి అన్నం కానీ కొబ్బరి పచ్చడి కానీ, ఇంకా పిల్లలకి అంటే నేను మామూలుగా ఇట్లా కొబ్బరి చిప్పలు ఏమైనా మిగిలినాయి అంటే ఇట్లా పచ్చడి చేసేదానికంటే రైస్ చేసేదానికంటే ఏదో ఒక స్వీట్ చేసేస్తా అనమాట. కానీ మా వాళ్ళు దగ్గుతున్నారండి, మామూలుగా దగ్గట్లేదు, జలుబు ఉంది. అంటే ఇంకా వేరే జ్వరాలు ఇవన్నీ ఏం లేవులే కానీ ప్రస్తుతానికి జలుబు మాత్రం ఉంది. మొన్నే వచ్చి తగ్గిపోయింది కదా, ప్రస్తుతానికి ఏం లేవులే కానీ ఈ జలుబు దగ్గులే ఉన్నాయి, ఇలాంటప్పుడు స్వీట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇట్లా కొబ్బరి అన్నం చేసా. చిద్దికి నచ్చింది, వాడికి నచ్చింది అంటే బాగున్నట్టే అండి. మా వాడు నచ్చితేనే తింటాడు, నచ్చకపోతే అసలు తినడు అనమాట. ఇంక అట్లా పిల్లలిద్దరికీ పెట్టిచ్చేసాను. తర్వాత నేను కూడా తిన్నాను. తలనొప్పి మాత్రం అస్సలు తగ్గలేదు. నాకు తలనొప్పి వచ్చిన ప్రతిసారి
చైత్ర చక్కగా ఆయిల్ పెట్టిద్దండి. నాకు నిజంగా ఆ టైంకి ఎలా అనిపించిద్ది అంటే అంటే చిద్వి వాడి పనిలో వాడు ఉంటాడు, మా ఆయన ఉండడు అసలు. ఇది ఒక్కటే అండి, చక్కగా కూర్చొని అసలు ఎవరికన్నారో అర్థం కాదు. ఎంత చక్కగా ఆయిల్ పెట్టిద్దో అండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయిల్ పెట్టించుకున్నంతసేపు. నాకు చాలా చెప్తుంది ఆమె, తలనొప్పిగా ఉంది చైత్ర అని అంటే. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు ఇలా చెప్పడం నచ్చదు. ఏదైనా ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడుకునేటప్పుడు అది వీడియో రికార్డ్ అయిందనుకోండి, లక్ బాగుండి అది షేర్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది. చిన్నదైనా ఇలా చెప్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్తుంటే ఏదో చెప్పినట్టే ఉంటుంది కానీ నమ్మడానికి కూడా ఉండదు. ఏం జరిగిందంటే, ఇట్లానే నేను ఇందాక పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పాను కదా, నాకు చెప్తుంది, అమ్మ నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకో, నేను 1 to 10 కౌంట్ చేస్తా, బ్రీత్ ఇన్ చేయి, బ్రీత్ ఆఫ్ చేయను. బ్రీత్ ఆఫ్ కాదే, బ్రీత్ అవుట్ అంటే అదే చెయ్యి, నీకు తగ్గిపోద్ది అని చెప్పేసి నాకు చెప్తా. అంటే ఆ బ్రీత్ అవుట్ అనే పదం కూడా ఆమెకు రావట్లా, అయినా చెప్తుంది అనమాట, ఇలా చెయ్యమా నీకు బాగుంటది అని చెప్పేసి. ఇంకా అట్లానే ఒక 10 లెక్క పెట్టేంత వరకు అలానే చేశాను. తగ్గింది అని అబద్ధం చెప్పలేనులే కానీ అంత చిన్న వయసుకి నాకు చెప్తుంది అని ఆ హ్యాపీనెస్ వల్ల కొంచెం రిలాక్స్ అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఆయిల్ పెట్టించుకున్నాను. గుర్తుపెట్టుకుని మరి నన్ను పిలిచి, అమ్మ ఆయిల్ అడిగావుగా రామా రాస్తానని చెప్పేసి కూర్చోబెట్టుకుంది. నేను కూడా, నాకు కూడా ఒక గుర్తులాగా ఉంటుంది కదా అని చెప్పేసి మీతో కూడా షేర్ చేద్దామని ఒక వీడియో బిట్ అయితే తీసుకున్నాను అనమాట. ఆయిల్ పెట్టిన తర్వాత నేను ఆమె ఒళ్ళో పడుకొని ఇంక అట్లానే ఒక 10 నిమిషాలు అలానే ఉన్నాను. అయినా కూడా నొప్పని కానీ లేవమని కానీ అసలు ఏం చెప్పలేదు, చక్కగా పడుకోబెట్టుకుని ఇంకా జో కొట్టిందండి. నాకు ఎంత ముచ్చటగా అనిపించిందో, ఎవరికన్నారో అర్థం కాదు. ఒక్కొక్కసారి నన్ను అలా చూస్తున్నప్పుడు ఆమెని చక్కగా కేర్ తీసుకుంటుందండి, మంచిగా చూసుకుంటది. చిన్నదైనా కూడా ఒక 5 minutes అలా మసాజ్ చేయించుకొని ఒక 10 నిమిషాలు అలా పడుకున్నాను. ఇంకంతే, నాకు ఇంకా లేవాలని కానీ ఇంకా నాకే తెలియకుండా మత్తుగా నిద్ర వచ్చినట్టు అనిపించింది అనమాట. ఆమె కూడా, అమ్మ నాకు నొప్పని కానీ లేవమని కానీ ఏమీ చెప్పలేదు. ఇప్పుడు వీడియో తీస్తుంటే నేను చాలాసేపు, అంటే నాకు రికార్డ్ అయిన వీడియో ఉంటుంది కదా, అది చూస్తే దగ్గర 13 నిమిషాలు ఉందండి మసాజ్ చేయడం కానీ నేను అలా పడుకోవడం కానీ. అయినా సరే అసలు ఏమి ఇబ్బంది పడకుండా పడుకుంది కదా అని చెప్పేసి ఒళ్ళు అలానే పడుకోబెట్టుకుంది. నేను మర్చిపోయి అసలు వీడియో రికార్డ్ అవుతుందని కూడా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.